D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు దర్శి నియోజకవర్గం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ గుర్తించి కొప్పుల సాయి కృష్ణకి జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడం మన నియోజకవర్గం గుర్తించి కొప్పుల సాయి కృష్ణకి పదవి ఇచ్చినందుకు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పుట్లూరి కొండారెడ్డి, దర్శి మండల అధ్యక్షులు కర్ణపుల్లారెడ్డి, ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు సిరిమల్లె, పోలీస్ బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్లెపు శంకర్, ముల్లమూరు ఎస్సీసెల్ అధ్యక్షుడు దాసరి ప్రభుదాస్, సోషల్ మీడియా చైర్మన్ దాసరి రాము తదితరులు సాయికృష్ణను అభినందిస్తూ ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని అందుకోవాలని కోరుతూ మా నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తించేందుకు సాయికృష్ణ అని అభినందించడం జరిగిందని సాయికృష్ణ మాట్లాడుతూ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావుకి, అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివాజీకి, గౌస్ గారికి, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డికి, ఏఐసిసి సెక్రటరీ సిరివల్లి ప్రసాద్ గారికి మరియు దర్శి నియోజకవర్గ వారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేస్తూ, నేను ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం నా వంతు కృషి చేస్తానని, పార్టీ గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు। ఈరోజు దర్శి నియోజకవర్గాన్ని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గుర్తించి మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి కుప్పుల సాయి కుమార్ గారికి ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడము వారికి యొక్క ధన్యవాదాలు మా నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ, అలాగే జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఈరోజు ఒక దర్శి నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చి మా యొక్క సాయి కుమార్కి పదవి ఇచ్చినందుకు యొక్క ధన్యవాదాలు తెలియజేసి సాయి కష్టాన్ని పార్టీకి చేసిన సేవను గుర్తించి పదవి ఇచ్చినందుకు సాయి కుమార్ని కూడా మేము అభినందిస్తూ ఇంకా కూడా ఇలాంటి పదవులు మంచిగా రావాలని సాయి కుమార్కి ఇంకా కూడా పండుగ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క మా నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది। మా యొక్క కార్యకర్తలకు ఇంకా కూడా పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువజన కాంగ్రెస్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా జనరల్ సెక్రటరీగా సాయి కుమార్ తీసుకుంటూ పదవుల బాధ్యతలు చేపట్టడానికి ఈరోజు మంచిగా ఉందని ఆర్డర్ కాగితాలు తీసుకున్నాడు। సాయి కుమార్ని కూడా ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాం। ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్। ఒక్క నిమిషం ఆగండి। D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం।